హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరియల్ అఫీషియల్ అకౌంట్స్ సీజ్ చేయడంపై యూత్ కాంగ్రెస్ నిరసన తెలిపింది. ప్రధాని మోదీ ఎలక్టోరియల్ స్కామ్ ను నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అంతేకాదు బీజేపీ సీక్రెట్ స్కామ్ లో భాగమే ఎలక్టోరియల్ బ్యాన్స్ అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే అటు కాంగ్రెస్ పార్టీ యూత్ నేతలు ఇప్పటికే హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నిస్తున్నారని మనకు తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వెంకట్? రత్న, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మనం చూసినాం, ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం రేస్తుంది. 2017-18 సంవత్సరంలో ఈ ఎలక్టోరల్ బాండ్ల ఈ బాండ్స్ అనేది అమల్లోకి తెచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఎన్నికలకు సంబంధించి 73% ఎన్నికల బాండ్లన్నీ కూడా బీజేపీ పేరు మీదనే ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 6,566,000 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీజేపీ పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పుడు విరాళాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇదంతా క్విక్ బ్రోకర్ చేసేందుకు వీలుగా ఉంటాయి. ఇదంతా బ్లాక్ మనీ వైట్ని మార్చేందుకు వీలుగా ఉంటాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ వాటిని రద్దు చేసింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొన్ని బాండ్స్ ఉన్నాయి, వాటిని ఫ్రీజ్ చేసింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఆ బాండ్స్ ను ఫ్రీజ్ చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఇవాళ యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేసింది. గాంధీ భవన్ అంతా కూడా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అట్లనే పోలీసులు కూడా మోహరించారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రధాన రహదారి ముందరనే ఉంది. గాంధీ భవన్ కు ముందు ప్రధాన రహదారి ముందు బైఠాయించి ఇది ఎలక్ట్రల్ బాండ్స్ సీక్రెట్ స్కామ్, బీజేపీ సీక్రెట్ స్కామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీజేపీ కార్యాలయం వైపు పరిగెత్తడం జరిగింది. పోలీసులు అందరినీ కూడా అదుపులో తీసుకొని అంతా కూడా దాన్ని చక్కదిద్దే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అత్యధికంగా బీజేపీ మీదనే దాదాపు మనం చెప్తున్నట్టు 7,000 కోట్లకు పైగా బాండ్స్ రూపంలో నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎన్నికల కమిషన్ కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ కి ఇప్పుడే ఆదేశం జారీ చేసింది. మార్చి మొదటి వారం లోపల ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఉన్నటువంటి నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ ఏ సంస్థలు ఈ నిధులు వాటిలకు విరాళాలుగా ఇచ్చాయి బాండ్ల రూపంలో, ఇవంతా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి ఇటు వెబ్సైట్ లో ఎన్నికల వెబ్సైట్ లో ఉంచాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ అంశం ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది. ఇది పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి బిగ్ షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక నిధులు బీజేపీ పార్టీకి సంబంధించిన నిధులే ఇందులో ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు బీజేపీకి చెంపపెట్టలా ఉందంటూ ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కావచ్చు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాబట్టి అదిని చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ పర్సనల్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ పైన నిరసనలకు పిలుపునిచ్చినటువంటి సందర్భం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇది వెంటనే ఇట్లాంటి పనులు వెంటనే మానుకోవాలంటూ కూడా బీజేపీకి హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర కార్యాలయం ముట్టడించడానికి ప్రయత్నం చేసిండ్రు. పోలీసులు కూడా వచ్చారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కసారిగా గాంధీ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ బయటకు రావడంతో ఎగ్జిబిషన్ కూడా నడుస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక
ఒక 10 నిమిషాల పాటు అంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరిగా లాస్ట్ కు ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా పెద్ద స్కామ్. దీని మీద విచారణ చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పట్టబడినటువంటి సందర్భం ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.